సింధు జలాల ఒప్పందం విషయంలో భారతదేశం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్ తీవ్రమైన ఆందోళనకు గురవుతోంది. ప్రపంచ బ్యాంకు దగ్గరికి, అలాగే అంతర్జాతీయ న్యాయస్థానాలకి వెళ్ళినా ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం ఆ దేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఈ విషయం మీద భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తోందని, ముఖ్యంగా చీనాబ్ నది మీద కడుతున్న ప్రాజెక్టుల వల్ల తమ దేశానికి నీటి ప్రవాహం తగ్గిపోయి ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదం ఈనాటిది కాదు. గతంలో కూడా పాకిస్తాన్ ఇతర అంతర్జాతీయ వేదికల మీద గొడవ చేసినప్పుడు ఇది కేవలం రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సమస్య అని, ఇందులో మూడో దేశం లేదా సంస్థ జోక్యానికి తావులేదని భారత్ చాలా స్పష్టంగా చెప్పేసింది. ఈ సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే 1960 నాటి ఒప్పందం గురించి తెలుసుకోవాలి. అప్పట్లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పు వైపు ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదుల మీద భారత్కి పూర్తి హక్కులు ఉంటాయి. పశ్చిమ వైపు ప్రవహించే సింధు, బీలం, చీనాబ్ ఇలా నదులకు సంబంధించి పాకిస్తాన్ వాడుకోవచ్చు. అయితే ఈ పశ్చిమ నదుల మీద నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపకుండా విద్యుత్ ప్రాజెక్టులు కట్టుకునే హక్కు భారత్కి ఉంది. దీని ఆధారంగానే కిషన్ గంగా, రాట్లే వంటి విద్యుత్ ప్రాజెక్టులను భారత్ నిర్మిస్తోంది. ఇవి నీటి ప్రవాహాన్ని శాశ్వతంగా ఆపకుండా కేవలం విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు మాత్రమే. అయినా కూడా తమకు నీరు అందకుండా పోతుందనే నెపంతో పాకిస్తాన్ అనవసరంగా రచ్చ చేస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం ఉండడంతో ఈ వేదికను వాడుకుని భారత్ మీద ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. కానీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి భారత్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి ముఖ్యంగా 3 బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, భద్రతా మండలిలో నిర్ణయాలు తీసుకోవడానికి 5 శాశ్వత సభ్య దేశాల ఆమోదం అవసరం. వీటిలో రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలతో భారత్కి చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. అలాగే అమెరికా, బ్రిటన్ కూడా భారత్కి మద్దతుగా నిలుస్తాయి. పాకిస్తాన్ ఎలాంటి తీర్మానం తెచ్చినా ఈ మిత్ర దేశాలు వీటో అధికారంతో దాన్ని రద్దు చేస్తాయి. ఇక రెండో కారణం ఏంటంటే, ప్రపంచ శాంతికి ముప్పు వచ్చినప్పుడు మాత్రమే భద్రతా మండలి జోక్యం చేసుకుంటుంది. రెండు దేశాల మధ్య నదీ జలాల పంపకం అనేది వారి పరిధిలోకి రాదు. పాకిస్తాన్ నీటి సమస్యను యుద్ధంతో ముడిపెట్టి భయపెట్టాలని చూస్తున్న అంతర్జాతీయ సమాజం ఈ నాటకాన్ని నమ్మదు. మూడో మరియు అత్యంత ముఖ్యమైన కారణం ఉగ్రవాదం. దశాబ్దాలుగా ఒప్పందాన్ని గౌరవిస్తూ భారత్ ఎంతగానో సహకరించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ మీద దాడులకు తెగబడుతోంది. రక్తం మరియు నీరు ఒకేసారి ప్రవహించలేమని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఆపకపోవడంతోనే భారత్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా ఒప్పందంలోని నిబంధనల ప్రకారమే దాన్ని సవరించాలని పాకిస్తాన్కి భారత్ అధికారికంగా నోటీసులు కూడా ఇచ్చింది. ఉగ్రవాద చరిత్ర ఉన్న పాకిస్తాన్కి ఏ దేశం కూడా మద్దతిచ్చే పరిస్థితి అయితే లేదు. కాబట్టి అంతర్జాతీయ వేదికల మీద లేఖలు రాయడం వల్ల పాకిస్తాన్కి ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఇది కేవలం తమ దేశ ప్రజల ముందు పరువు కాపాడుకోవడానికి పాకిస్తాన్ ఆడుతున్నటువంటి ఒక డ్రామా మాత్రమే. ఈ దౌత్యపరమైన పోరాటంలో భారతదేశానికి పూర్తిగా పైచేయని స్పష్టమవుతోంది.